सीधा साधा सा था, कोई कहाँ हम लोग आ गए। तो चलिए लौट के जाते हैं, हम लोग गलत जगह पे आ गए। फिर నంద మహారాజ్ మథుర నుంచి వెనక్కి వస్తున్నారు. వచ్చినప్పటికీ ఈ పూతన తాలూకా శరీరం చూసినప్పుడు నంద మహారాజ్ అంటున్నారనమాట, మనం ఏదో తప్పు అడ్రస్కి వచ్చాము, గోకుల్లో ఇలాంటి మౌంటైన్స్ పహాడు ఇలాంటి కొండలు పర్వతాలు ఏం లేదు కదా, ఇది ఎక్కడి నుంచి ఇలా వచ్చింది, మనం ఏదో తప్పు అడ్రస్కి వచ్చాము, వెనక్కి వెళ్ళిపోదామని. అయితే ఆ గోపబాలు అంటున్నారంటే ఒకసారి వెళ్ళి చూద్దాము ఏంటి అసలు అని. వాళ్ళు దగ్గరికి వెళ్ళారనమాట. ఎలా అంటే మెల్లమెల్లగా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి అసలు అర్థమవుతుంది ఇది ఏంటి, ఇది కొండకాలు, ఇదిలో రాక్షసి తాలూకు శరీరం అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు దగ్గరకు వచ్చారు, అక్కడ ఉన్న గోప వాళ్ళు అందరూ వచ్చి కథ చెప్పడం మొదలుపెట్టారు అనమాట. నంద మహారాజు మీరు ఎక్కడ ఉండిపోయారు, మీరు లేనప్పుడు ఇక్కడ ఎంతెంతో జరిగిపోయింది, రండి కూర్చొని చెప్తాం మీరు ఎవరితోని, అంత మొత్తం కథ చెప్తున్నారనమాట. ఎలా ఈ పూతన రాక్షసి వచ్చింది, ఏమేమైందన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో Nanda Maharaj and the other Gopas, here is a very beautiful point, text number 32. ఇక్కడ నంద మహారాజ్ అనేది పేరు అనేది లేదన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే స ఏవ దృష్టో హి ఉత్పతో యత్ అహనక దుందుభి. ఇక్కడ నంద మహారాజ్ వాళ్ళ గోపాస్తో అంటున్నారనమాట, ఈ వాసుదేవుడు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, తప్పకుండా తనకి భవిష్యం చూడడం వచ్చేమో, తను ఎలా చెప్పగలడు గోకుల్లో ఏదో తప్పు జరుగుతుంది, ఎలా చెప్పాడు అని తను చాలా వాసుదేవుని పొగరేస్తున్నాడు అనమాట. నిజంగానే తనకు ఏదో శక్తి ఉంది, నిజంగానే తనకు పెద్ద యోగి, తనకి ఎలా తెలిసిపోయింది గోకుల్లో ఏదో తప్పు జరుగుతుందని. तो यहाँ पे नंद महाराज पूतना के शरीर के पास में आ गए और वहाँ पे जो ब्रजवासी थे पूरा कहानी सुनाए है कि ऐसे ऐसे पूतना आई थी और ये सब हुआ है. और तब नंद महाराज जो है दूसरे लोगों से बोल रहे हैं कि सच में वासुदेव जो है बहुत बड़ा योगी है. अगर योगी नहीं होता तो उसको कैसे पता चला कि गोकुल में ऐसा होने वाला है. हालांकि ऐसा बात है कि वासुदेव जो है बहुत बड़े पॉलिटिशियन थे, राजा थे, और वो भी बहुत इंटेलिजेंट है. सब जगह अपने दास दासी को लगाए हुए हैं कि हम क्या करने वाला है, नेक्स्ट स्टेप क्या है, जानने के लिए वो भेजा हुआ है. तो सब ये बहुत खुश हो रहा है. और यहाँ पे वसुदेव का नाम नहीं बोल रहा है, ये बोलता है दुंदुभि. वसुदेव का दूसरा नाम था दुंदुभि. वसुदेव के दो नाम है, यहाँ पे नाम है देखिए, अहनका दुंदुभि. क्यों उनको बोलते थे? आहना का मतलब जो है आपका नगाड़ा बोलते हैं ना, और दुंदुभि मतलब जो है बाजा. तो जब वसुदेव का जन्म हुआ था तब देवता लोग सब नगाड़ा और बाजा बजाए थे जोर जोर से, और आकाशवाणी किए थे कि वसुदेव जो है भगवान का पिता बनने का जो है सौभाग्य वसुदेव का होगा. तो तब से जो है सारे वसुदेव को दुंदुभि के नाम से जानते थे कि जिसके जन्म के अवसर पर जो है नगाड़ा और बाजा जोर जोर से बजा था पूरे संसार में. అయితే వసుదేవుకి ఇంకొక పేరు దుందుభి. దుందుభి అంటే మన తెలుగులో చెప్పాలంటే బాజా నగాడ. అది ఎప్పుడైతే వసుదేవు పుట్టాడో అప్పుడు దేవతలందరూ ఆ దుందుభి నగాడ అంతా వాయించారనమాట. గట్టిగా వాయించి ఏం చెప్తున్నారు, వసుదేవు లాగా సౌభాగ్యం ఎవరికి లేదు, తన దేవత దేవుడికి తండ్రిగా అవుతాడు అని అలా అనౌన్స్మెంట్ చేశారనమాట. సో అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందనమాట. సో వసుదేవుకి ఇంకొక పేరే దుందుభి వచ్చిందనమాట. నెక్స్ట్ శ్లోక 7:30. We'll go on for 15 minutes. Next text number 33. The inhabitants of Braja cut the ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే పొద్దున చనిపోయింది, అంత అయిపోయింది. కానీ ఏదైనా డెడ్ బాడీ ఉంటే అది మనం ఎన్ని రోజులు ఉంచలేము. డెడ్ బాడీ వెంటనే స్మెల్ రావడం మొదలు పెడుతుంది, అది డీకే అయిపోతే ఏదైనా రోగాలు రావచ్చు. సో ఇప్పుడు నంద మహారాజ్ అంటున్నారంటే రండి అయితే పూజన తాలూకా శరీరాన్ని మనం కాల్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కాల్చుతాము? ఎంత పెద్ద శరీరం, దానికి కథలు పెట్టడానికి మనకి మనిషిని సరిపోదు, కథలు సరిపోదు అన్నమాట. అప్పుడు నంద మహారాజ్ అంటారన్నమాట, దీన్ని కాల్చకపోతే మనందరికీ రోగాలు అవుతాయి, సో దీనికి ఏదో సొల్యూషన్ చేయాలి. అయితే అప్పుడు నంద మహారాజ్ అంటారు, ఒక వేయి కుల్హాడి యాక్స్ తెచ్చేయండి, తెచ్చేసి పూతన తాలూకా శరీరాన్ని ఛిన్నం చేసేసి కటింగ్ చేయండి. కటింగ్ చేసి చిన్న చిన్న మొక్కలు కటింగ్ చేసిన తర్వాత ఆ మొక్కలనే కర్ర పెట్టేసి
కాల్చేసామన్నమాట. ఇప్పుడు ఈ వ్రతవాసులందరూ చాలా కష్టపడారనమాట. అందరూ ఈ 12 మైల్స్ బాడీని మెల్లమెల్లగా కటింగ్ చేస్తున్నారనమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కట్ చేయడం చేసేస్తున్నారు కానీ ముట్టుకోవడం ఎవరికి ఇష్టం లేదు. పూర్తిగా శరీరం ముట్టుకోవడం లేదు. ముట్టుకోకపోతే ఎలా చేస్తారంటే పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చారనమాట. ఇలా కట్ చేస్తారు, మళ్ళీ కర్రతో దాన్ని దూరం పడేస్తారు, మళ్ళీ కట్ చేస్తారు, జస్ట్ లైక్ ఫోక్ నీట్ విత్ ఫోక్ అండ్ నైఫ్, కర్రతోని మళ్ళీ దాన్ని దూరం పడేస్తున్నారు అనమాట. అలా మెల్లమెల్లగా పక్కనే చిన్న చిన్న ముక్కలు చేసి తయారు చేశారు. మళ్ళీ ఆ ముక్కల కింద అడవి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఈ చెట్లు కోసేసి మళ్ళీ ఆ కర్రలు తీసుకొచ్చి మళ్ళీ దానికి తయారు చేసి కాల్చుతున్నారు అనమాట. ఎంతో కష్టపడుతున్నారు. మీ ఇమాజిన్ చేసి వచ్చి ఎన్ని రోజులు పడాయేమో వాళ్ళకి ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అనమాట. तो नंद महाराज बोलते हैं कि अगर इसके शरीर को, पूतना के शरीर को अगर हम नहीं जलाएंगे तो जो है स्मेल आ जाएगी, रोग हो जाएंगे, इसका शरीर जब नीचे हो जाएगा तो बहुत प्रॉब्लम हो जाएगा, इसको तो काटना पड़ेगा, इसको काटो, छोटे छोटे पीस बनाओ और फिर उसको जलाओ। तो अब ब्रजवासी जो है सब 1000 से ज़्यादा कुल्हाड़ी लेके आए हैं और सब पूतना के शरीर को लगे काटने, और काट तो रहे हैं पर कोई पूतना के शरीर को छूना नहीं चाहता, तो सारी लकड़ी लेके आए हैं। तो ऐसे काटते हैं और फिर लकड़ी से उसको दूर फेंकते हैं, फिर काटते हैं, लकड़ी से दूर फेंकते हैं, और फिर जंगल में जाते हैं और फिर लकड़ियाँ लाते हैं और फिर उसका जो है पूतना का जो है शरीर को जलाते हैं। तो आप सोच सकते हो कितना जो कष्ट किए हैं ब्रजवासी। और यहाँ पे सुंदर बात ये है कि पूतना जैसी राक्षसी को कैसा उसका जो आप समझ सकते हो उसका भाग्य कैसा है। उसको कौन जला रहा है? ब्रजवासी जला रहे हैं, नंद महाराज उसको जला रहे हैं। और ये नहीं, उसका देहांत कहाँ हुआ? गोकुल में हुआ। वो थी मथुरा की, लेकिन गोकुल में उसने देह त्याग किया और उसको देह को जलाने के लिए सारे ब्रजवासी इतना कष्ट कर रहे हैं। ये बहुत ही सुंदर बात है कि देखो भगवान को कुछ आप देने के लिए आते हो, भगवान आपको कितना दे देते हैं। उस थोड़े से आपके जो मन में इच्छा है भगवान को कुछ देने की। अफकोर्स यहाँ तो विष देने आई थी भगवान को। చాలా కష్టపడుతున్నారు, మొత్తం మీద ఇలా పెట్టారు, కాల్చేశారనమాట. నా ఈ పూతిన తాలూకా ఒక అదృష్టం ఎంత చక్కది. మథురాలో పుట్టిన కూడా గోకుల్లో వచ్చి దేహాన్ని త్యాగం చేయడం, అదే కాదు నంద మహారాజ్ వాళ్ళందరూ కష్టపడి అంతలాగా ఆవిడని కాల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. సో ఫైనలీ దే హ్యావ్ డన్ ఇట్. అకార్డింగ్ టు అవర్ హిందూ tradition, we burn the bodies, but some other tradition they bury the bodies. But burying is not good. The right way of this is burning, because when you are burning, you are consciously making the point to understand that you are not this body. The soul is different and you have nothing to do with this body and the world. But when you are burying it, you still have that feeling that it's the body, because anyway the soul is not there inside. In fact, some of them, when they burn the body, in many of, I think the Christian they do that. They keep all the necessary things also in the body, right? They keep a brush, and they keep a Colgate, and they keep clothes, and they keep some money in case she suddenly wants to go out shopping, see a mom, you never know. She suddenly wants to buy a saree, you never know. So they keep some money and just about everything. Well, anyway, so it's no point. The whole point is it's gone. The soul is gone. There's nothing remaining. You just need to burn the body. Anyway, let's come back to it. So finally, they have burned the body, and it says when they burn the body, something really special happened. What has happened? When they burn the body, it was smelling like a pure agni, very beautiful smell, very intoxicating smell. So people from far kilometers away also were thinking, what's this smell? It's attracting us. So beautiful smell came out from Putna's body. అయితే ఇక్కడ ఈ శరీరాన్ని కాలవడం మొదలు పెట్టారు. కాల్చినప్పుడు మీరు ఊహించవచ్చు, వేయి పైన what do you call this? Fire, we call fire in English, what do you call it in Telugu? There 1000 fires together.
చితా చితా చితి. సో 1000 చితి ఉన్నాయన్నమాట. ఇలా there is a lot of smoke coming out. Smoke, ఇది ఎంతలాగా వచ్చిందనమాట. చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ మాట్లాడుకుంటున్నారనమాట. ఆహా, అయితే పాతాళ లోకంలో బలి మహారాజ్ ఏదో హోమం చేస్తున్నారనమాట, ఇంతలాగా పొగ వచ్చింది. కొందరంట నీకేం తెలుసు, పాతాళ లోకంలో కాదు, ఇందులో ఏదో హోమం చేస్తున్నాడు, అందుకోసం అంతలాగా పొగ వచ్చిందనమాట. అందరూ అలా మాట్లాడుకుంటున్నారు అనమాట. అదే కాదు, చాలా చక్కని సువాసన వస్తుంది. అది చాలా వింతగా ఉందన్నమాట. పూతన లాంటి రాక్షసి శరీరాన్ని కాల్చినప్పుడు సువాసన రావడం, అది కూడా మామూలు సువాసన కాదు. కిలోమీటర్ వరకు అయితే జనాలు అసలు అది భరించలేక అసలు ఎక్కడుంది సువాసన పరిగెత్తి వస్తున్నారన్నమాట గోకులకి. ఎందుకు చక్కని వాసన వస్తుంది, ఏంటిది? ఇక్కడ సుబ్రహ్మణ్య చెప్తున్నారు, అగ్రు అంటే మన అగరబత్తిలో మామూలుగా అగరబత్తి అంటే అగ్రుతో తయారు చేసేబడిన అగరబత్తి అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో మనం చూసిన అగరబత్తిలో 10% కూడా అగ్రు లేదు. అసలు అగ్రు ఉంటే మనం మొత్తం సువాసనతో టెంపుల్ అంతా ఇదైపోతుంది అనమాట. కానీ లేదు, చాలా తక్కువ పెట్టుకున్నారు. సో ప్యూర్ అగ్రు, దాంట్లో ఏం కలుపుకున్నా అగ్రు మంచి స్మెల్, సువాసన మొత్తం అంతా ఇదైపోయింది అనమాట. అయితే కొందరు ఆలోచించవచ్చు అనమాట, ఏ రాక్షసి చనిపోవడం వల్ల అంత సువాసన ఏంటి? అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే భగవంతుడు ఆవిడ శరీరాన్ని తాకారు. ఎప్పుడైతే భగవంతుడు తాకారు వెంటనే ఆవిడ శరీరము పవిత్రమైపోయిందన్నమాట. లేదంటే అలాంటి రాక్షసి, ఇలాంటి నిశాచరి ఎవరైతే మాంసం తినేసి రక్తం తాగేసి, మామూలుగా కూడా ఎవరైనా మనిషి మాంసం తింటున్నాడు అనుకోండి, తను మన దగ్గర కూర్చుని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఒక చెమట్లో కూడా ఒక దుర్గంధం ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ ఫ్లెష్, దే ఆర్ టేకింగ్ blood or flesh of somebody. It smells so bad. You can understand this person was eating flesh because you can see the smell and the sweat is also so dirty. So మామూలుగా కూడా imagine రాక్షసి, she never took juice in her life, always black. Different colors of black. So you can imagine how her body must be, huh? And it's supposed to be smelling bad, but it's smelling good. And I was telling them that the smoke was so big. They were discussing the time Bali Maharaj is doing some homa, maybe Indra is doing some homa. Why so much smoke is coming out? Yasudeva Maharaj says that because Krishna has touched her, immediately her body has become purified, and that's why it's so beautiful smell is coming from her body. Here, the next sloka, 35 and 36, says that Putana was always hankering for the blood of human children, and she came with such a desire. It says Putana Loka Balagani Rakshasi Rudhirasana. Rudhi is blood and Rasana is Bhojan. Her Bhojan was blood, that type of Putana. She came with the motive to kill Krishna, right? But still Krishna was so kind to her. ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, ఆవిడ ఏదో ప్రేమంతో రాలేదు, ఆవిడ భగవంతుడిని చంపడానికి వచ్చింది. కానీ ఇక్కడ సెకండ్ శ్లోకంలో అంటున్నారు, కిం పునః శ్రద్ధయా భక్త్యా కృష్ణయ పరమాత్మనే యాచాన్ ప్రియతమాం కింను రాక్షస్ తన్మత్రో యథా. కిం పునః, వాట్ టు స్పీక్. ఎవరైతే భగవంతుడిని చంపడానికి వచ్చారో అలాంటి వాడికి భగవంతుడు ఇలాంటి మోక్షం ఇస్తే, వాట్ టు స్పీక్ ఆఫ్ దోస్ పీపుల్, వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఎవరైతే ప్రేమతో భగవంతుడి దగ్గరకు వస్తున్నారు, ఎవరైతే ప్రేమతో భగవంతుడికి ఏదో ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడాలి అని సుఖదేవ్ మహారాజ్ గారు అంటున్నారన్నమాట. सुखदेव महाराज बहुत सुंदर कंपैरिजन करते हैं। हम बोलते किम पुना, आप क्या बात करें, जो भगवान को मारने के लिए आई है उसको भगवान इतना सुंदर मोक्ष दिए हैं, तो क्या बात करें जो लोग भगवान के पास प्यार से आते हैं, जो भगवान को दिल से कुछ अर्पण करना चाहते हैं, ऐसे लोगों के बारे में हम क्या बात करें। जब भगवान इसको इतना सुंदर मोक्ष दिए हैं तो ऐसे लोगों को तो भगवान कितना प्यार करते हैं। जो प्यार से भगवान के पास आया है कुछ देने के लिए, कितना प्यार। तो भगवान इतने कृपा की मूर्ति है, इतने दया की मूर्ति है। भगवान सब समय रीजन खोजते हैं कि मैं कैसे इसके ऊपर मैं अपनी दया जो है, मैं कैसे इसको दया दिखाऊं, कैसे मैं इसको प्यार करूं।
उतने भगवान जो है दया की मूर्ति है। భగవంతుడు కృప అనేది దయ అనేది ఎంత ఉందంటే అతను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట, ఎలా దీని మీద నేను కృప చూపించాలి. నేను మామూలుగా మనము ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఆలోచిస్తారనమాట, ఎలా కట్ చేయాలి మార్క్, ఎలా కట్ చేయాలి, చాలా స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తారు. కానీ భగవంతుడు ఎలాంటి ఎగ్జామినర్ అంటే అతను అనుకుంటారనమాట, ఎలా హాఫ్ మార్క్ ఇచ్చేయాలి, ఎలా హాఫ్ మార్క్ ఇచ్చేయాలి, ఇటు ఒక హాఫ్ మార్క్ ఇచ్చేస్తాను, అటు ఒక హాఫ్ మార్క్ ఇచ్చేస్తాను, ఎలాగో దీన్ని నేను పాస్ చేసేయాలి. అలా భగవంతుడు కూడా మన మనసులో ఎటువంటి ఏముంది చూడకుండా వచ్చాడు కదా, నా దగ్గర వచ్చాడు కదా, నేను ఎలా తిండి నేను ఇవ్వాలి, ఎలా తిండి నేను ప్రేమ ఇవ్వాలి. మనం ఏదేదో ఆలోచిస్తూ వస్తాం భగవంతుడి దగ్గర, ఏదో బిజినెస్ ప్రపోజల్స్ వస్తాడు, కానీ అతను అది చూడడు. పూతన కూడా భగవంతుడిని చంపడానికి వచ్చింది, కానీ భగవంతుడు అది ఆలోచించట్లేదు, అది పక్కన పెట్టారు. ఎంత చక్కగా భగవంతుడు ఏమనుకుంటున్నారు, ఏమంటే అయ్యో అమ్మ అమ్మ పాలు తాపించడానికి వచ్చింది, నోట్లో తన స్థలం ఇచ్చింది, ఎంత ప్రేమ. అది ఇగ్నోర్ చేశారు, చంపడానికి ప్రయత్నించింది మర్చిపోయారు. అలా భగవంతుడు మనకి కూడా సాధారణ జీవుల కోసం కూడా మనం ఎప్పుడైనా భగవంతుడి దగ్గర వస్తే మన చెడు మాటలన్నీ భగవంతుడు మర్చిపోతారు, మంచి చూడడానికి ప్రయత్నిస్తారు. ఎలా దీన్ని నేను స్వీకరించాలి, ఎలా దీన్ని నేను ప్రేమించాలి. సూర్దాస్ చాలా చక్కటి ఒక భజన ఉందన్నమాట, प्रभु मोरे आवगुण चित्त ना धरो. हिंदी जिसको समझ में आता है, बहुत सुंदर सूरदास जी गाते हैं, प्रभु जी मोरे आवगुण चित्त ना धरो, समदर्शी है नाम तिहारो, चाहो तो पार करो. प्रभु जी सूरदास अंటున్నాడు, నా ఒక అవగుణాలు ప్లీజ్ మీరు అక్కడే పెట్టేయండి, అది మీరు మర్చిపోండి, అది మీరు ఇగ్నోర్ చేయండి. సమదర్శి హే నామ తిహారు, నీ పేరే సమదర్శి, నువ్వు అందరికీ సమాన భావంగా చూస్తారు, నాకు కూడా సమాన భావంగా చూసుకొని ఏదో రకంగా నాకు పాలు చేసి, పాలంటే నాకు ఈ యొక్క భౌతిక చక్రాల నుంచి నువ్వు నాకు ఉద్ధారం ఇవ్వాలి. सूरदास बोलते कि प्रभु जी मेरे अवगुण चित्त ना धरो, तुम्हारे दिल पे मेरे जो अवगुण है तुम मत लो, उसको तुम साइड में रख दो. समदर्शी है नाम तुम्हारा, तुम्हारा नाम ही तो समदर्शी है, तुम सबको समान भाव से देखते हो. तो मेरे मन में जो भौतिक कामनाएं लेके जो मैं आपके पास में आया हूँ उसको तुम मत देखो, मैं तुम्हारे पास आया हूँ ना, वो बात को तुम पकड़ लो अपने हाथ में, मुझे तुम स्वीकार करो, और चाहो तो पार करो, अगर तुम चाहते हो तो मुझे पार करो. इतना सुंदर सूरदास जी बोलते हैं. यहाँ पे सुखदेव महाराज उसी भावना हम लोग को, ये पूतना का जो पूरा कांड है, ये पूतना का जो पूरा दृष्टांत है, ये भक्ति की वैभवता, ये भक्ति की शक्ति के बारे में हमको बताने के लिए यहाँ पे दिया गया है. అసలు పూతన ఒక వృత్తాంతము భక్తి గురించి చెప్పడానికి, భక్తిలో ఉన్న శక్తి గురించి చెప్పడానికి ఈ భాగవతంలో ఇక్కడ పెట్టేసి ఉందన్నమాట. అసలు భక్తిలో ఎంత శక్తి ఉంది, భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎలాంటి వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా వెంటనే భగవంతుడు స్వీకరిస్తారనమాట. పూతన లాంటి అసలు వల్లభాచార్య అంటారనమాట, పూతన తాలూకా జన్మ కర్మ సంఘ అన్ని హీనమే. ఆవిడ జన్మం కూడా ఎలాంటి కుటుంబంలో ఉంది, చాలా దీనమైన కుటుంబం, హీనమైన కుటుంబం. ఆవిడ కర్మ ఎటువంటిది, కర్మ కూడా పిల్లల్ని చంపడం అన్నమాట. ఆవిడ భోజనం ఎటువంటిది, మాంసము రక్తము. ఆవిడ సంఘం ఎటువంటిది, రాక్షసులతో ఉంటుందన్నమాట. ఏది జన్మ కర్మ సంఘ ఏది ఆహారం ఏది వాడదు, అలాంటి పూతనకు కూడా భగవంతుడు మోక్షం ఇచ్చారు. यहाँ पे वल्लभाचार्य बोलते हैं कि पूतना का जो जन्म है बहुत ही नीच परिवार में हुआ, और उसका जो भोजन है बहुत ही नीच, और उसका जो संग है, जिस लोगों से वो संग कर रही है. कभी कभी ऐसा होता है भौतिक प्रपंच में, जब कुछ लोग नीच परिवार में जन्म होने के बावजूद अगर अच्छे लोगों से संग करते हैं, अच्छे भक्तों के संगत में रहते हैं, तो हो सकता है कि कभी वो ऊपर में उठ जाए. लेकिन उतना तो अच्छा संग भी नहीं कर रहे हैं. और भोजन आहार बहुत इम्पोर्टेंट है. अगर आप गलत आहार करते हो तो आपकी कॉन्शियसनेस नीचे चली जाती है. तो हर चीज़ होने के बावजूद भी भगवान उसको स्वीकार लिया है, भगवान उसको मोक्ष दिया है. यहाँ पे बताते हैं जेनो तेने प्रकारे भगवान के पास आओ, किसी न किसी रूप में. कुछ लोग सोचते हैं कि अरे हम भौतिक विषयों से भरे पड़े हैं, हमको भगवान एक्सेप्ट करेंगे नहीं करेंगे. लेकिन यहाँ पे सुखदेव महाराज बोलते जेनो तेने प्रकार तुम आओ तो सही भगवान के पास, तुम एक बार आ जाओ,
बाकी वो आप देख लेगा। इच्छा के साथ आओ, बिना इच्छा के साथ आओ, बहुत सारी इच्छाओं के साथ आओ, बिना कोई इच्छा के आओ, लेकिन आओ भगवान के पास आओगे तो जरूर भगवान तुमको जो है अपना कर लेगा, अपना बना लेगा। फिर यहाँ पे ये जो है और आगे बढ़ते हैं सुखदेव महाराज बताते हैं कि कैसे एक प्योर डिवोटी को भगवान कितना उसको प्यार देंगे, जब उतना जैसे इट्स कंटिन्यूशन ऑफ व्हाट आई एम बीइंग टॉकिंग। एंड here it says that Krishna is the bestower of many benedictions, and the personality of Godhead, gopis always felt maternal love। यहाँ पे फिर गोपी के बारे में बता रहे हैं और फिर प्रेगनेंस के बारे में बता रहे हैं, मैं आपको बता रही हूँ। फिर श्लोका नंबर 43 और 44 में आते सब लास्ट में यही बताते हैं कि जब भगवान जो है वे मिश्री से बने हुए, भगवान जो है बहुत ही करुणा से बने हुए, भगवान का बॉडी का हर पार्ट ये ऐसा है कि अगर आप केक बनाते हो या केक में आप कोई शुगर से छोटा सी कोई बच्चा ड्रॉ करते हो तो उसके कान भी जो है आप शुगर से बनाओगे, पेट भी शुगर से बनाओगे, पैर भी शुगर से बनाओगे, अब उसको कान काटोगे तो उसमें भी शुगर है। तो भगवान के भी जो शरीर है पूरा प्रेम से, करुणा से भरा हुआ है और हर एक अंग करुणा से भरा हुआ है। और भगवान को आप कुछ भी दो बड़े प्यार से, कुछ लोग मतलब बोलते हैं कि जब भगवान को आप ऑफर करते हो, भगवान को आप कुछ धरते हो तो कैसे पता चले कि भगवान ने स्वीकारा है कि नहीं स्वीकारा है। यहाँ पे बता रहे कि भगवान का हर अंग से भगवान स्वीकार करते हैं। जरूरी नहीं है कि आप कुछ खाने का दो तो भगवान को मुंह में डालना है, भगवान आंख से भी खा सकते हैं कि भगवान का पूरा शरीर चेतना से बना हुआ है। సో ఇక్కడ ఇంకా భగవంతుడి గురించి చెప్తున్నారనమాట। ఎలా అయితే భగవంతుడు ఒక శరీరము మొత్తం శరీరం చేతనతో నిండి ఉందన్నమాట। అంటే భగవంతుడిని మనం ఏదైనా భోగం పెట్టినప్పుడైనా ఏదైనా పెట్టినప్పుడు తన నోటితోనే తినాలని లేదు, తనకు కావాలంటే తన కళ్ళుతో కూడా తినగలుగుతారు। ఎప్పుడైతే ఆ భోగం పైన భగవంతుడు దృష్టి వేస్తారో దాన్ని స్వీకరించారు। మనలాంటి శరీరం కాదు, భగవంతుడు ఒక దివ్య శరీరం అనమాట। మన శరీరంకి మనం కట్ చేస్తే రక్తం బయటకు వస్తుంది, మాంసం బయటకు వస్తుంది। భగవంతుడి శరీరంని కట్ చేస్తే కరుణ కరుణ ప్రేమ తప్ప ఇంకేది బయటికి రాదు। కరుణతో ప్రేమతో నిండి ఉన్నాయి శరీరం అనమాట। అయితే ప్రతి ఒక్క అంగంతో ఆయన ఏదైనా చేసేయగలుగుతారు। అందుగురించి భగవంతుడి తాలూకా అంగాన్ని శ్రీహస్త, శ్రీ విగ్రహ, శ్రీ అంటారు। శ్రీ ఎందుకు అంటారు? ఇది రక్తంతో మాంసంతో లేదు, కరుణతో ప్రేమతో ప్రతి ఒక్క అంగంలో అదే శక్తి, ప్రతి ఒక్క అంగంతో ఆయన చూసిన వెంటనే ఆయన తినేయగలుగుతారు, ఆయన కళ్ళుతో తినగలుగుతారు, ఆయన చెవులతో మాట్లాడగలుగుతారు, ఆయన ఏదైనా చేసుకోగలుగుతారు। ప్రతి ఒక్క అంగం సమానంగా ఉందన్నమాట। అది ఇక్కడ ఈ పూతన తాలూకా ఒక ప్రీవియస్ లైఫ్ స్టోరీ బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది, మళ్ళీ గర్గ సంహితలో కూడా వస్తుంది। బ్రహ్మవైవర్త పురాణంలో ఏమంటున్నారంటే ఈ పూతన పూర్వజన్మంలో రత్నమాల బలి మహారాజ్ తాలూకా అమ్మాయి, మరి గర్గ సంహితలో అంటున్నారు అమ్మాయి కాదు సిస్టర్, చెల్లి అన్నమాట। అయితే ఈ పూతన పూర్వజన్మంలో రత్నమాల పేరుతోని బలి మహారాజ్ తాలూకా చెల్లి ఎప్పుడైతే భగవంతుడు వామన్ రూపంలో బలి మహారాజ్ దగ్గరకు వస్తారో అప్పుడు ఆ వామన్ రూపాన్ని చూసి రత్నమాల ఒక హృదయంలో చాలా ప్రేమ పుడుతుందన్నమాట। ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, అలాంటి బాబు నాకుంటే, ఇలాంటి చక్కని ముద్దుగా ఈ బాబుని నేను నా స్థలం నుంచి పాలు తాగిపిస్తే ఎంత సౌభాగ్యం ఉండేది అని చాలా ప్రేమతో రత్నమాల వామన్ దేవి వైపు చూస్తుంది అనమాట। కానీ ఎప్పుడైతే ఈ వామన్ దేవి బలి మహారాజ్ తాలూకా అన్ని ఐశ్వర్యాలు అన్ని తీసుకుంటారు, అంత భూమి అంతా తీసేస్తాడు, మొత్తం మీద కాళ్ళు బలి మహారాజ్ తాలూకా తలపైన పెట్టేస్తాడు। అప్పుడు ఈ రత్నమాల అనుకుంటుందన్నమాట, వచ్చి ఇలాంటి అబ్బాయికి అసలు విషం తాగిపిస్తే బాగుంటుంది, ఇలాంటి అబ్బాయికి అసలు విషం తాగిపించేయాలి, అసలు నా ఒక అన్నయ్యకి ఎంత అపరాధం చేశాడు అసలు అని। అయితే ఇక్కడ రెండు రకాల భావాలు పుట్టాయి, ఒకనప్పుడు పాలు తాగిపించాలని ఉంది, ఒకనప్పుడు చంపేయాలని ఉంది। అయితే భగవంతుడు తన రత్నమాల ఒక హృదయంలో, మనందరి హృదయంలో పరమాత్మగా మన కోరికల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు। సో వెంటనే రత్నమాల కోరికని సరే అయితే నువ్వు వచ్చే జన్మంలో పూతనగా ఉంటాం, నన్ను పాలు కూడా తాగిపిస్తాం, విషంతో చంపడానికి కూడా ప్రయత్నిస్తాం। तो ये रत्नमाला की कहानी आती है ब्रह्मवैवर्त पुराण में आता है और गर्ग संहिता में भी आता है कि रत्नमाला जो थी वो भगवान बलि महाराज की छोटी बहन थी।
ब्रह्म वैवर्त पुराण में बोलते हैं कि वो बलि महाराज की बेटी थी। और जब वामन देव आते हैं बलि महाराज के पास में भूमि मांगने के लिए, तो इनको इतना प्यार आता है रत्नमाला को उसके तरफ कि कितना सुंदर है ये लड़का, कितना प्यारा है, मेरा बेटा होता तो मैं उसको प्यार से दूध पिलाती, कितना अच्छा लड़का। और जब वामन देव अपने तीसरे पैर से बलि महाराज के सिर पर रख देते हैं और उसका सब कुछ छीन लेते हैं, तब ये रत्नमाला सोचती है कि ऐसे लड़के को तो क्या आपका विष पिला देना चाहिए, मार डालना चाहिए, कितना बदमाश है। तो दो इच्छा करती है, दूध पिलाने का और फिर मारने का। तो भगवान जो परमात्मा रूप में उसके हृदय के अंदर है, इमीडिएटली उसकी जो विश जो है फुलफिल कर देते हैं। और फिर अगले जन्म में जो पूतना के रूप में आती है, जहाँ पे भगवान को दूध भी पिलाती है और फिर मारने की जो है कोशिश करती है। यहाँ पे बहुत सुंदर ये बोला गया है कि भगवान के ने जो अपने शरीर को यहाँ पे वल्लभाचार्य बोलते हैं कि भगवान के जो पैर है, जो टोज है जिसमें से गंगा निकलती है, इतना सुंदर पैर जब पूतना को टच किया है। संसार में गंगा नदी में सब स्नान करने जाते हैं, क्यों जाते हैं? सोचते गंगा में नहाएंगे तो हमारे सारे पाप जो है धुल जाएंगे। तो वो जो पवित्र गंगा नदी है जिसमें हम सब नहाने जाते हैं पाप धोने के लिए, वो गंगा नदी भगवान के पैर से आई है। और ऐसे भगवान के सुंदर सुकोमल पैर पूतना के शरीर को जो है छुए हैं, तो फिर तो पूतना का तो मोक्ष होना ही है, इसमें क्या संदेह की बात है। ఇక్కడ ఒక ఆచార్య చాలా చక్కగా చెప్తున్నారనమాట. పవిత్రమైన గంగా నదిలో మనం అందరూ స్నానం చేయడానికి వెళ్తాం, అక్కడ స్నానం చేస్తే మన పాపాలంతా పోతాయన్నమాట. అయితే పవిత్రమైన గంగా నది భగవంతుడి తాలూకా కాళ్ళ వేల నుంచి బయటకు వచ్చిందనమాట. అయితే అంత పవిత్రమైన భగవంతుడు ఒక కాళ్ళు పూతనాకి తాకితే తప్పకుండా పూతనాకి మోక్షం అనేది వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడు చాలా కృపమయుడు, దయమయుడు. కొంచెం ఎంతో కొంత మన సుధామ కథలో కూడా గమనిస్తే, సుధామ భగవంతుడు దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు తనకి ఎంతో సో జనరస్లీ హీ గేవ్ బ్యాక్ టు సుధామ, సో జనరస్లీ. Whatever, little bit. What did Sudama bring for Krishna? Just some poha. Just Sudama ఏం తెచ్చాడు భగవంతుడి కోసం? ఒట్టి అటుకులు. ఆ అటుకులు కూడా ఎలాంటి అటుకులు? 4 ఇళ్ళు అడిగి అటుకులు తీసుకొని వెళ్ళాడు. కానీ ఆ అటుకులకు భగవంతుడు వెనక ఎంతలాగా ఇచ్చాడు, అది భగవంతుడు తాలూకు స్వభావం. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎవరి కోసం ఎంత చేసినా, మన కుటుంబ సదస్యులకు ఎంత ప్రేమించినా వాళ్ళకి సరిపోదు. ఎప్పుడు ఒక కంప్లైనింగ్ అనేది ఉంటుంది. మీ భార్య కోసం మీరు ఎన్ని చీరలు కొనినా, ఒక్క చీర కోసం డబ్బులు కొనుక్కోతే ఇప్పటివరకు నా కోసం మీరు ఏమీ చేయలేదని అనేస్తుంది. మీ భర్త కోసం మీరు ఎంత కష్టపడినా ఒక్కరోజు ఏదో వంట తయారవ్వలేదంటే నువ్వు ఎప్పుడు అలానే చేస్తావు. ఈ భౌతిక ప్రపంచంలో అంటే మనం ఎంత కష్టపడినా, ఎంత చేసినా ఆల్వేస్ కంప్లైనింగ్, satisfaction नहीं, always complain. You didn't do anything for me. तुम मेरे लिए कुछ नहीं किया. आप अपनी पत्नी के लिए कितना भी कुछ कर लो, अगर कभी एक साड़ी नहीं खरीदोगे तो बोल देगी तुम मेरे लिए कुछ नहीं किया. क्या किया? मैं तुमसे शादी करके बर्बाद हो, क्यों तुमसे शादी किया? और कभी तुम्हारी पत्नी कुछ नहीं करेगी तो पति लोग एकदम जो है गुस्सा हो जाते हैं, तुम हमेशा ऐसे करती हो सकता है उसकी तबीयत खराब है, कभी कुछ नहीं किया. भौतिक जगत में जो है सब ऐसे ही है. आप कितना भी किसी के लिए करो, हमेशा बोलेंगे तुम कुछ नहीं किए हो मेरे लिए. लेकिन भगवान एक ही ऐसे है कि तुम थोड़ा सा करो, भगवान बोले तुम बहुत कुछ किए हो मेरे लिए, मैं तुम्हारे लिए मैं क्या करूँ. భగవంతుడు ఒక్కడే అన్నమాట. మనం ఎంతో కొంత చేసినా అతను అంటాడు నువ్వు ఎంతో చేస్తావు నా కోసం, నువ్వు ఎంత ఇచ్చావు, నువ్వు ఎంత భక్తి చూపించేస్తావు, నేను నీ కోసం ఏం చేయాలి. విషంతో ఉన్న తనను కూడా ఇచ్చిన భగవంతుడు అంతలాగా ప్రేమను చూపించేశాడు. అయ్యో నువ్వు నాకు అమ్మలాగా వచ్చావు, తల్లిగా వచ్చావు. భగవంతుడు ఒక స్వభావం. ఒక వైష్ణవాచార్య చాలా చక్కగా చెప్తారనమాట. సుధామ అటుకులు తీసుకుని వెళ్ళాడు, అటుకులు ఇచ్చాడు, కానీ భగవంతుడు సుధామకు చెప్పలేదనమాట నేను నీకు వెనక ఏది ఇస్తున్నానని. తనకి తెలియదు, తను ఏదో సందేహంలోనే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏం వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి భార్య పిల్లలతోని, విష్ణువు నాకు ఏమి ఇవ్వలేదు. సత్కారం చేశాడు, చాలా చక్కగా చూసుకున్నాడు, తిండి భోజనము కాళ్ళు కడగడం అన్నీ చేశాడు, చెప్పడం ఏం చెప్పాడు. అక్కడ వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇంతలాగా వైభవించాడు. అయితే ఒక
వైష్ణవ ఆచార్య అంటున్నారన్నమాట, ఎందుకు చెప్పలేదు, ఎందుకు కృష్ణుడు చెప్పలేదు సుధామని? చక్కగా జవాబు ఇచ్చారు. అంటే ఎందుకు చెప్పలేదంటే, సుధామ తన బెస్ట్ కెపాసిటీ కష్టపడి బియాండ్ దిస్, ఇంతకైనా ఎక్కువ చేసే అవకాశమే లేదు. ఆ 4 ఇంట్లో ఏదో ఎంతో కొంత ఇచ్చేవారు. మేబీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏసీలు ఏమి ఇవ్వరు. ఈ 4 ఇంట్లో ఏదో అటుకులు ఇచ్చారు. సో తన మ్యాక్సిమం కెపాసిటీ, తన బెస్ట్ కెపాసిటీ, తను ఎంత కష్టపడగలుగుతారో కష్టపడి భగవంతుడి కోసం అటుకులు తీసుకొచ్చాడు. అయితే కృష్ణుడు అంటున్నాడు, సుధామ తన బెస్ట్ కెపాసిటీతో నాకు ఇచ్చాడు, కానీ నేను నా బెస్ట్ కెపాసిటీతో అతనికి ఇవ్వలేదు. నేను ఎంతో ఇచ్చాను, నాకు ఎంతో ఇవ్వాలని ఉంది, కానీ రుక్మిణి నాకు ఆపేసింది. సో నాకు సిగ్గుగా ఉంది. ఎలా చెప్పాలి సుధామని, నువ్వు అంత బెస్ట్ కెపాసిటీలో నాకు ఇచ్చావు, నేను బెస్ట్ కెపాసిటీతో నీకు ఇవ్వలేదు, అందుగురించి నాకు సిగ్గుగా ఉంది, అందుగురించి చెప్పలేదు అన్నమాట. చూడండి వైష్ణవాచార్యతో చక్కని మాట్లాడుతున్నారు అదనమాట. సో భగవంతుడు ఫీల్ అయిపోతుంది అనమాట, ఇంకా ఎంతో ఇవ్వాలని ఉంది. సో మనం చేసిన ఇంత కొంతకి ఎప్పుడు భగవంతుడు ఆలోచిస్తుంటాడు, మన ఇతను ఇంత చేశాడు కదా, నేను ఎలా చేయాలి, నేను ఇంత ఎక్కువ ఎలా తనకి వెనక ఇవ్వాలి. कुछ बताए कि सुदामा को क्यों नहीं बताए भगवान, जो तुमको जो है मैं ये दे रहा हूँ, तुम चिंता मत करो। तो वैष्णव आचार्य बहुत सुंदर बोलते हैं कि सुदामा अपनी बेस्ट कैपेसिटी में भगवान के लिए कोशिश किया है, 4 घर गया है, मांगा है, भगवान को ला के दिया है। भगवान बोलते हैं कि तुमने तुम्हारे बेस्ट कैपेसिटी से मुझे दिया है, मैं मेरे बेस्ट कैपेसिटी तुमको नहीं दे पाया, क्योंकि मैं जब 2 मुट्ठी खा रहा था तो तीसरी मुट्ठी में तो रुक्मिणी ने मुझे रोक दिया, लेकिन तुम्हारे प्यार के बदले में मेरा दिल करता है कि मैं अपने आप को तुमको दे दूँ, अपने आप को मैं तुमको दे दूँ, लेकिन मैं नहीं दे पाया, तो किस मुंह से तुमको बोलूँ कि मैंने तुम्हारे लिए कुछ दिया है। तो इसलिए भगवान उसको नहीं बताता, शर्म के मारे. तो ఒకసారి ఆలోచించండి, మనకి ఎంత బెస్ట్ కెపాసిటీ చేస్తున్నామో భగవంతుడి కోసం. ఏం లేదు, మన దగ్గర ఇంత ధనం ఉంటే ఓ 2 రూపీస్ 1 రూపీ హుండీలో వేసేసి పరిగెత్తి వెళ్ళిపోతాము, మన బెస్ట్ కెపాసిటీ. తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, భగవంతుడు ఎందుకు నాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. ఏ రోజైతే మన బెస్ట్ కెపాసిటీతో మనం భగవంతుడికి ఇస్తే తను తన్నే సేవ్ చేసిస్తాడు మనకి, తను మన ఆధీనం అయిపోతాడు. మనకి ఎలా చెప్తే అలా మాట్లాడు, మనం ఎలా చెప్తే మన కంట్రోల్లో వచ్చేస్తాడు అన్నమాట భగవంతుడు. చిన్న కథ చెప్పేసి ఇక్కడ ఆపిస్తాను, చెప్పమంటారా? వినబడలేదు. సౌత్ ఇండియాలో టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్లో చాలా మంచి ఒక భక్తుడు అనమాట, రోజు ఆ గుడికి వెళ్ళడము రావడము. ఈ ఒక కథ నేను చాలా సంవత్సరాల కింద విన్నాను, నాకు కరెక్ట్గా పేరు అనేది తెలియదు. ఈ సభలో ఎవరైనా అది తెలుసు అంటే చెప్పండి, తీసుకెళ్ళి మీ పైన ఉన్నాను, గుర్తు రావట్లేదు. ఇతను చాలా మంచి భక్తుడు అనమాట. ఒకనప్పుడు బాజార్కి వెళ్ళాడు, మార్కెట్ ప్లేస్కి వెళ్ళాడు. మార్కెట్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఎవరో ఒక ఆవిడ కమల పుష్పులు సేల్ చేస్తుందన్నమాట. కమల పుష్పాలు సేల్ చేస్తే ఎవరిలో అంత ధనం లేదు. ఆ కమల పువ్వు చూసి, అరే ఇది నా భగవంతుడి కోసం తీసుకుంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు అనమాట. మెల్లమెల్లగా వాకింగ్ చేసి అక్కడి వరకు వెళ్ళి అడిగాడు, ఎంతమ్మా ఈ పువ్వు ఎంతకి ఇస్తావు? ఆవిడ ఏదో డబ్బులు అడిగింది అనమాట. పక్కనే ఒక చాలా ధనవంతుడు, ఒక వ్యభిచారం చేసిన ఒక స్త్రీ, ప్రాస్టిట్యూట్, వేశ్య, ఒక వేశ్యని తీసుకొని అక్కడి నుంచి వస్తున్నారనమాట. ఆ వేశ్యకి కూడా ఆ పువ్వు చాలా నచ్చిందనమాట. వెంటనే ఆ వేశ్య చెప్పింది, ఆ పువ్వు నాకు కావాలి. ఇతను రథం నుంచి దిగేసి అడిగాడు, పువ్వు ఎంత? ఇవి అంటుందన్నమాట, ఆల్రెడీ బేరం ఆడేశాను, ఇతన్ని ఇచ్చేస్తున్నాను. అతను అంటాడు, లేదు నా గర్ల్ ఫ్రెండ్కి వేశ్యకి కావాలి, ఇతను ఎంత ఇస్తారో దానికైనా నేను డబల్ అమౌంట్ ఇస్తాను, డబల్ ఇస్తాను. ఈ కమల పువ్వు నాకే కావాలి, ఈ కమల పువ్వు ఆవిడ నెత్తిలోనే నేను పెట్టాలి, పెట్టి తీరాలి, ఎంత చెప్పు. సరే అయితే మీరు 10 ఇస్తున్నారు, మీరు 20 ఇవ్వండి. ఇతను అనుకుంటాను అనమాట, వచ్చి నా దగ్గర ఈరోజు ధనం లేదనేనా నా స్వామికి నేను కావాల్సిన కమల పువ్వు ఇవ్వలేకపోతున్నాను, నేను ప్రయత్నిస్తాను. అతను అంటారు, సరే అతను 20 ఇస్తాను, నేను 40 ఇస్తాను అంటాడు. ఇతను అంటారు, ఇతను 40 ఇస్తాను, నేను 100 ఇస్తాను, 100 కాదు నేను 200. ఇద్దరు మాట్లాడారు. ఇంకా అది గట్టిగా నడుస్తుంది అనమాట. మార్కెట్లో పక్కన అందరూ వచ్చి నిలబడి చూస్తున్నారు, ఇది ఏమవుతుంది ఇక్కడ. మొత్తం మీద ఎంతవరకు వచ్చిందంటే, ఈ భక్తుడు అన్నాడనమాట, నా దగ్గర ఉన్న ఒక చిన్న ఇల్లు అనమాట, ఈ ఇల్లు రాసేస్తున్నాను, కానీ ఆ పువ్వు మాత్రం నేనే తీసుకుంటాను, నా
భగవంతుడు ఒక తలపైనే ఇది ఉండాలి, అక్కడే అది బాగా అందంగా వస్తుంది అన్నమాట. మొత్తం మీద ఇతను ఇంకా విసుగొచ్చేసి వదిలే నాకు వద్దని వెళ్ళిపోతాడు అన్నమాట, రథం ఎక్కేసి. ఇతను ఇల్లు మొత్తం పేపర్ పట్టుకొని రాసేస్తాడు, ఇల్లు మొత్తం ఇచ్చేసి ఆ పువ్వు తీసుకుంటాడు. గుడికి వస్తాడు, గుడికి వచ్చి అర్చ విగ్రహం పైన పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ అర్చ విగ్రహాన్ని నడుచుకొని ముందుకు వచ్చి తల కింద దింపేస్తారనమాట. భగవంతుడు అంటే పెట్టు, నీ యొక్క భక్తికి నేను నీ ప్రణామం చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా నాకు కనుక గుర్తు రావట్లేదు, ఆ గుడికి మీరు వెళ్తే అర్చ విగ్రహం తల దించి ఉందన్నమాట. నీ భక్తికి ప్రణామం, రా నువ్వు పెట్టు, పెట్టి నా తలపైన ఆ పువ్వు నువ్వు పెట్టు అంటారన్నమాట భగవంతుడు. సో భగవంతుడికి మనము ప్రేమిస్తే తనే మనకి సేల్ చేసేస్తాడనమాట. సో తర్వాత ఆ శ్రీ విగ్రహం, ఆ భగవంతుడు మూర్తి ఈ పువ్వులు అమ్మే ఆవిడ కళలో వస్తారనమాట. కళలో వచ్చి చెప్తారనమాట, నీకు కావాల్సిన ధనము ఐశ్వర్యం అన్నీ నేను ఇస్తాను, మా భక్తుడు తల ఇల్లు నువ్వు వెనక ఇచ్చేది. మళ్ళీ మరుసటి రోజు ఆవిడ వచ్చి ఇంకా నాకు ఏది ఉందండి, మీ ఇంట్లో మీరే ఉండండి అని చెప్తారనమాట. సో బెస్ట్ కెపాసిటీ తనకి, బెస్ట్ తనని కొనలేడు, తన దగ్గర ఏమీ లేదు, కానీ ఇస్తాడు. మనం 99 మనం లీస్ట్ కెపాసిటీ ట్రై చేస్తాం. ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా, ఏ పండుగ అయినా, గుడిలో కూడా ఏ ఉత్సవమైనా మనం లీస్ట్ అది ఇస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, అంత కొంత అమౌంట్ ఇచ్చేయచ్చు. కానీ మన బెస్ట్ కెపాసిటీతో, మన శరీరంతోన, మన ధనంతోన, మనసుతోన, మన వచ్చిన కాయాతో మనం భగవంతుడికి బెస్ట్ కెపాసిటీ ట్రై చేయాలి. ధనమే కాదు, మన శరీరంతో కూడా 99% మనకి ఎంతవరకు కన్వీనియంట్గా ఉంటేనే మనం పని చేస్తాం. మనం ఎంత కొంత అలసిపోతే ఇంకెందుకు, రేపు రావచ్చు, రేపు చేసుకోవచ్చు. జన్మాష్టమిలో నేను అబ్జర్వ్ చేస్తాను, 99% ఈవినింగ్ వరకు అందరూ ఇంకా అలసిపోతారు, ఏ సేవ చేయడానికి ఇంకెందుకు. మన బెస్ట్ కెపాసిటీ, మనలో ఏం కెపాసిటీ భగవంతుడు ఇచ్చారు, మనకి ఏ గుణాలు ఇచ్చారు, అది భగవంతుడి కోసం బెస్ట్ కెపాసిటీని మనము వాడడానికి ప్రయత్నించాలి. దెన్ కృష్ణ అప్రిషియేట్స్. ప్రభుపాద చూసే వెరీ నైస్లీ. సో మనకి 2 సూట్ కేసులు పట్టుకున్న బలం ఉన్నా మనం భగవంతుడి కోసం ఒక సూట్ కేసు పట్టుకుంటున్నాము, తర్వాత గర్వంగానే ఇంత చేశానని చెప్తే అది మూర్ఖతత్వమే. భగవంతుడికి తెలియదేంటి నీకు ఎంత కెపాసిటీ ఉంది. నీ కెపాసిటీకైనా నువ్వు ఎక్కువ చేసి చూపిస్తే భగవంతుడు ఆనందిస్తాడు, కానీ ఎక్కువ చేసేగలుగుతావు కానీ కొంత చేసేసి పొగరేస్తావా, నేను చేసుకున్నాను, నేను చేశాను అంటే లాభం లేదు. అవర్ బెస్ట్ కెపాసిటీ విత్ అవర్ మైండ్, విత్ అవర్ బాడీ, విత్ అవర్ మనీ. ఇక్కడ మీరు గమనిస్తే ఈ శ్లోకంలో చాలా చక్కగా సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, యాచాన్ ప్రియతమం కిమ్ను. ప్రియతమం అంటే ఏదైతే మనకి చాలా ప్రియంగా ఉంది. ప్రస్తుతం మన జీవితంలో ప్రియంగా ఏముందండి అందరినీ? డబ్బు, మనీ ఈజ్ హనీ. అది మనకి చాలా ప్రియం. భాగవతంలో అంటున్నారనమాట, డబ్బుకి ఏమంటున్నారు తెలుసా? భాగవతంలో బహరీ ప్రాణం అంటున్నారు డబ్బుకి. అంటే రెండు రకాల ప్రాణం ఉందన్నమాట, ఒకటి శ్వాసము, ఒకటి డబ్బు. ఈ 2 లేకపోతే ఉండలేమన్నమాట. ఉట్టి శ్వాసం ఉంటే బ్రతకలేము, ఉట్టి డబ్బులు ఉంటే బ్రతకలేము. శ్వాసం కాదు, బహరీ ప్రాణం అని చెప్పారన్నమాట. డబ్బు అంటే అందరికీ చాలా ప్రియం. ఆ ప్రియతమైన వస్తువు భగవంతుడికి మనం అర్పణ చేస్తే కదా ఫుల్ కెపాసిటీ. Krishna sells himself to you. He just gets whatever you say. He becomes your servant. He becomes your. Krishna says, "I am servant of my devotee. I just become das. I become whatever he says with our best capacity, whatever is possible." I think I should end it here. It's very short for the Hindi speakers. Okay, now तो ये कमल पुष्प के बारे में मैं बात कर रही थी. Just 5 minutes more. I am ending it here. Kindly bear with me. तो ये कमल पुष्प ये बोलता है कि मैं खरीदूंगा भगवान के लिए, और ये जो वेश्या के साथ आता है बोलता मैं लूंगा भगवान के लिए, और दोनों के बीच में तर्क होता है. ये बोलता मैं 10 लूंगा, ये बोलता मैं 20, मैं 150. ऐसे करते करते ये भक्त बोलता है कि मैं मेरा पूरा घर लिख देता हूँ तेरे नाम पे, मुझे ये कमल पुष्प चाहिए मेरे भगवान के लिए. और फिर ये जो है आपकी रथ के ऊपर से रथ चला जाता है. और फिर जब ये कमल पुष्प लेके भगवान के पास में मंदिर में जाता है तो भगवान अपना सिर नीचे कर देते, बोलते तू देख सिर पे मैं तेरी भक्ति को प्रणाम करता हूँ, मैं तुझको प्रणाम करता हूँ. तो क्यों भगवान ऐसे बोले? क्योंकि अपनी कैपेसिटी थी उससे ज़्यादा 90% हमारे जीवन में हम कोशिश करते कि मुझे कोई असुविधा नहीं होनी चाहिए, मेरे परिवार ठीक रहना चाहिए, मैं
उसके बाद मैं करूँगा, मेरा बैंक बैलेंस सब ठीक है, उसके बाद जो एक्स्ट्रा आएगा वो भगवान को करूँगा। मेरी कैपेसिटी, मेरा शरीर, पूरा जीवन मेरे परिवार के लिए है। जब मैं बूढ़ा हो जाऊँगा, जब मुझे कोई पसंद था, भगवान के लिए करूँगा। तो ये बात नहीं, यहाँ पे बोले कि अपने दिल से भगवान के लिए आप करो, अपने फुलनेस कैपेसिटी से। प्रभुपाद बोलते थे कि तुम जब 2 सूटकेस भगवान की सेवा में उठा सकते हो और तुम सिर्फ एक ही उठाओगे और बोलोगे मैंने भगवान के लिए कितनी सेवा की, तो भगवान के बेवकूफ़ है, नहीं समझते कि तुम क्या कर रहे हो। लेकिन तुम 2 उठा पा रहे हो, लेकिन तुम तीसरा भी उठाने की कोशिश कर रहे हो, मन से, धन से, वचन से, काया से, अपनी कैपेसिटी से ज़्यादा कोशिश जब करोगे तो भगवान बोलते कि मैं तुम्हारा दीवाना बन जाता हूँ, मैं अपने आप को बेच देता हूँ तुम्हारी सेवा के लिए, तुम्हारे प्यार के लिए। तो आज भी अगर साउथ इंडिया में वो मंदिर कहाँ है मुझे याद नहीं है, पर अभी भी अगर आप जाओ तो विग्रह का जो फेस है वो नीचे की तरफ झुका हुआ है, अपने भक्त को बोलते मैं तुझे प्रणाम करता हूँ, तेरी भक्ति को प्रणाम करता हूँ। तो अभी भी भगवान के सिर पे वहाँ कमल का पुष्प लगाते हैं। तो ये पूतना का ये जो पूरा वृत्तांत है उसे समझना है कि भगवान कितना प्यार देते हैं, और भगवान, हम जितना भगवान को प्यार देते हैं उससे कई ज़्यादा भगवान हमको वापस देते हैं। इसलिए भगवान को देने में कंजूसी नहीं करनी चाहिए, क्योंकि आप जो देने वाले हो उससे तो भगवान ज़्यादा ही देने वाले हैं। अगर तुम कंजूसी करोगे तुम्हारी सेवा में, तुम्हारे धन देने में, तो भगवान भी तो उसी तरह से तुमको वापस देगा। कभी कभी हम सोचते कि मैं भगवान की प्रार्थना करता हूँ लेकिन भगवान ने मुझे नहीं दिया, तो तुमने भी कहीं कंजूसी की है, तुमने भी दिल से उनकी सेवा नहीं की है। दिल से करते, पूरा पूरा उनमें इच्छा कर देते, वो भी तुमको स्वीकार कर दे। बहुत सुंदर बात है, पूतना के वृत्तांत में आया है। तो भगवान के शरीर को छूने के बाद में पूतना जो है पवित्र हो जाती। इसलिए तो हम लोग वैष्णव के पैर छूते हैं, मंदिर में जब हम जाते हैं भगवान के पैर छूते हैं। और वैष्णव के पैर क्यों छूते हैं? क्योंकि वैष्णव के हृदय में भगवान वास करते हैं, क्योंकि भगवान वैष्णव के हृदय में है। जब हम वैष्णव को छूते हैं तो हम भी पवित्र बन जाते हैं। इसलिए तो भक्ति रसायन सिंधु में बोला गया है कि जब पुजारी पूजा करता है, ऋषि विग्रह की सेवा करता है, जो भगवान का नाम जप करता है, जो भगवान की सेवा करते हैं, ऐसे भक्तों का मुंह देखने मात्र से सारे पाप नाश हो जाते हैं। ఎవరైతే భగవంతుడు సేవ చేస్తారో, ఎవరైతే భగవంతుడి పూజ చేస్తారో, ఎవరైతే శ్రీ విగ్రహం సేవలో లీనం అవుతారో, అలాంటి భక్తుడు ఒక మోహం చూసిన మన సర్వ పాపాలు నాశనం అవుతాయి.